మౌని వ్లాగ్స్‌కి స్వాగతం. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే గుర్తొచ్చేవి బొబ్బట్లు కదా! ఆ బొబ్బట్లు చేయడం ఇంత ఈజీయా అనేటట్టయితే చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చకచకా చేసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులోని ఒక కప్పు శనగపప్పు అయితే వేసుకున్నాను. శనగపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగైతే తీసుకున్నాను. ఇప్పుడు అందులోని 1:30 కప్పు వాటర్ అయితే వేసేస్తున్నాను. ఒక కప్పు శనగపప్పుకి 1:30 కప్పు వాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నాననిద్దాం. గంట సేపు నానాలి. గంట సేపు నానిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూసారా? పప్పు అయితే చక్కగా నానిపోయి ఉంది కదా! మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి ఎంత బాగా నానిపోయిందో పప్పు అయితేని. ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానిద్దాం. 5 విజిల్స్. ఆల్రెడీ నానిన పప్పే కాబట్టి త్వరగానే వచ్చేస్తాయి. 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఒకసారి కలుపుకొని పప్పు ఉడికిందా లేదా అని చెప్పి చూస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్ట్రెయినర్ పెట్టుకుని ఈ పప్పునైతే అందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎగస్ట్రా ఏదైనా వాటర్ ఉంటే గనక కిందకొచ్చేస్తాయి. ఈ వాటర్‌ని కూడా మనం వేస్ట్ చేయక్కర్లొద్దు. ఏదైనా రెసిపీలో అయితే వేసేసుకోవచ్చు. వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత మనం పప్పు అయితే వేడిగా ఉంది కదా! కొంచెం చల్లారనిద్దాం. చూడండి ఇప్పుడు పప్పు అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేద్దాం. ఎటువంటి వాటర్ లేదు కాబట్టి పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూడండి పొడి పొడిలాడుతూ ఉంది కదా! ఇప్పుడు దీన్ని అదే కుక్కర్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ యుటెన్సిల్స్ గిన్నెలు కూడా వాడదలుచుకోలేదు నేనైతేని. ఎందుకంటే పని చేసినప్పుడు దాని ఫలితం కూడా తియ్యగానే ఉండాలి కదా! అదే కుక్కర్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. మనం తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్ కన్సిస్టెన్సీ. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళమైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసా. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి బెల్లం, శనగపప్పు మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్ళైతే వేసేసి బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండండి. ఎక్కువ టైం ఏం పట్టదు. బెల్లం కరిగితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 యాలుక్కల్ని దంచుకుని అయితే వేసుకుంటున్నాను. కలుపుతున్నప్పుడే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి వస్తూ ఉంటుంది. మీరు చూడండి ప్యాన్‌కి ఎక్కడ అంటుకోకుండా మనం ఎటు తిప్పితే అటైతే వచ్చేస్తుంది మిశ్రమం అయితే. చూసారా? ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాం. పక్కకు దించేసుకున్న తర్వాత మన కుక్కర్‌లోకి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల పూర్ణం త్వరగా చల్లారుతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5, 10 నిమిషాలు అలా వదిలేయండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. చూడండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడైతే వదిలేసా. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే వేడంతా పోయింది. చల్లగా ఉంది. ఇప్పుడు ఈ పూర్ణాన్నంతా కూడా దగ్గరగా చేసుకుందాం. చూడండి గట్టిగా ఉంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం చేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్‌లా అయితే పూర్ణాన్ని చేసేసుకుందాం. చాలా ఈజీగా బొబ్బట్లు అయితే చేసేసుకోవచ్చు. ఈ పూర్ణంతో మీరు పూర్ణం బూరెలు చేసుకోవచ్చు. పాల ముంజలు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏం చేసుకోవచ్చో మీకు తెలిస్తే గనక నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను కూడా ప్రయత్నిస్తాను. మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి ఒక 22 పూర్ణాలైతే అయినవి. చూసారా? ఇలా అన్నీ చేసేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనే ఒక కప్పు మైదా, ఒక అరకప్పు గోధుమ పిండి వీటిని వేసేసుకుని అందులోని ఒక అర స్పూన్ పసుపు, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి వీటన్నిటిని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం.
చాలా చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎప్పుడు కావాలితే అప్పుడు చేసేసుకోవచ్చు. పూర్ణం ఒక్కటి చేసి పెట్టుకుంటే ఈ బొబ్బట్లనేవి అసలు కష్టమే కాదు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇదే ప్రాసెస్‌ని ఉపయోగించి ఈజీగా చేసేయొచ్చు. ఇప్పుడు అందులోని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి కంట కొంచెం సాఫ్ట్‌గా అయితే కలుపుకుందాం. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత అందులోని ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. వేసుకుని మరొకసారి కలిపేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. మరొకసారి కలిపేసుకున్నాను. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు నాననిద్దాం. గంట తర్వాత చూస్తే చూడండి స్మూత్‌గా ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉండడం వల్ల మనం ఎలా చేస్తే అలా వచ్చేస్తాయి బొబ్బట్లయితే. అందుకే గంట సేపు నాననివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంత స్పష్టంగా చూపించడానికి రీజన్ ఏంటంటే, బిగినర్స్ కూడా చాలా ఈజీగా బొబ్బట్లు చేసేసుకుంటారు. పూర్ణానికి శనగపప్పు నానబెట్టినప్పుడే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవచ్చు. బట్ కష్టం అనుకునే వాళ్ళకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేశానండి ఈ వీడియో అయితే. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్‌ని వేడవనిద్దాము. ఈలోపు ఒక కవర్ తీసుకున్నాను నేనైతేనే మీకు కనిపించాలి కాబట్టి మీరు ఇదే ప్లేస్‌లో అరిటాకు గానీ, నార్మల్ శారీ కవర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దని, పూర్ణాన్ని చూపిస్తున్నాను. 2 కూడా ఈక్వల్‌గానే ఉన్నాయి. కొంచెం పిండి ముద్ద ఎగస్ట్రానే ఉంది. మనం దాన్ని తీసేద్దాం. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని, మనం తీసుకున్న పిండి ముద్దని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేద్దాం. స్ప్రెడ్ చేసేసి, మధ్యలో పూర్ణాన్ని పెట్టేసి, ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా క్లోజ్ చేసేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. చూడండి ఎక్స్ట్రా పిండంతా కూడా తీసేస్తున్నాను. తీసేసి, ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్‌గా అయితే చేసేసుకుందాం. ఇలా చేసేసుకొని, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ కవర్ పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఒక అర స్పూను నెయ్యి అయితే వేసుకుని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల కవర్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని పెట్టేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిన తర్వాత దానిపైన మరొక అర స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. వేసేసి ఒక్కసారి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుని పైన కవర్ వేసేసి దాన్ని మనం రౌండ్ షేప్‌లో అయితే బొబ్బట్టు చేసేసుకుందాం. చాలా సింపుల్‌గా అయితే బొబ్బట్లు అయిపోతాయి. పైన మనం నెయ్యి అప్లై చేసిన వల్ల మనం చెప్పిన మాట వింటాయి. రౌండ్ షేప్‌లో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే మనం పైన నెయ్యి అప్లై చేసాం కదా! ఇప్పుడు కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చాలా పల్చటి బొబ్బట్లయితే చేసేసాను. ఇదే మెథడ్‌లో మీరు మిగతావన్నీ కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత పల్చగా ఉందో బొబ్బట్టయితేని. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాం కదా! ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు దాని మీద బొబ్బట్టు వేసుకుని, దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. బొబ్బట్లు అనగానే నెయ్యి ఎక్కువ పడుతుంది. నూనెతో కూడా చేసుకోవచ్చు. బట్ అంత టేస్టీగా ఉండవు. నేతితో చేసిన బొబ్బట్లే రుచి. ఇప్పుడు ఒక నిమిషం ఆగిన తర్వాత మరొక పక్కకు టర్న్ చేసి దానిపైన కూడా ఒక అర స్పూను నెయ్యి అయితే వేస్తున్నానబ్బా. మీరు కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మేము నెయ్యి తక్కువగా తింటామంటే తక్కువ వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బొబ్బట్టు బాగా కలర్ రావక్కర్లేదండి. లైట్‌గా బబుల్స్ వచ్చి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇందులో పసుపు వేసాం కాబట్టి యెల్లో కలర్‌లోనే ఉంటాయి బొబ్బట్లు. ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు నేనైతేని. చూడండి బొబ్బట్లు 2 పక్కన కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం బొబ్బట్లన్నీ కూడా చేసేసాను. మీకోసం ఒక బొబ్బట్టయితే చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా పల్చగా అయితే వచ్చినాయి బొబ్బట్లు. చూసారా? పైన లేయరు, లోపల పూర్ణం మీకు కనిపిస్తుందా? ఎంత పలుచగా ఉన్నాయి బొబ్బట్లయితేని. ఇంకెందుకు ఆలస్యం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.